గత ప్రభుత్వ సాగునీటి సంఘాలను రద్దు చేసి రైతులకు దెబ్బతీసింది. కానీ మా ప్రభుత్వం మళ్లీ వచ్చి సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి కొత్త రూపు తెస్తోందని మంత్రి నిమ్మల అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఆవశ్యకత, ప్రాధాన్యత మీ అందరికీ కూడా తెలుసున్నది. ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, రైతాంగం ఈవేళ అత్యంత ప్రాణం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు 2015లో మరి ఆఖరుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020లో ఈ యొక్క సాగునీటి సంఘాలను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమే. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల సంఘానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, రైతుల భాగస్వామ్యం ఏదైతే ఉందో, దానివల్లనే ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, పర్యవేక్షణ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. అందుకే సాగునీటి సంఘాలు రైతులకు అత్యంత మేలు జరుగుతాయని చెప్పి రైతులు భావిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నీటి సంఘాలని రద్దు చేసినటువంటి పరిస్థితిని ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్రంగా మరి ఖండించడంతో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఆ యొక్క 11 సీట్లు ఘోర పరాభవం, ఒక రకంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చాయని అంటే రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు సాగునీటి సంఘాల రద్దు కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ సాగునీటి సంఘాలని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సాగునీటి సంఘాలకు సంబంధించి మరి వివిధ శాఖలతోటి అందరితోటి కూడా కసరత్తు చేసి ఏదైతే రేపు డిసెంబర్ 14వ తేదీన ఈ యొక్క సాగునీటి సంఘాలు ఎన్నికలు మరి ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎన్నికలు కూడా 3 అంచెల విధానగా ఏదైతే డిసెంబర్ 14న మరి డబ్ల్యూఏ నీటి సంఘం టీసీ, అదేవిధంగా ఆ నీటి సంఘం అధ్యక్ష, అదేవిధంగా ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. రెండవ విడతగా మరి ఏదైతే మరి సెకండ్ విడత, అదేవిధంగా థర్డ్ విడత, 3 విడతలుగా మరి వాటరు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ రెండవ విడతగా, ప్రాజెక్ట్ కమిటీ 3వ విడతగా ఇట్లా ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో అది డిసెంబర్ 14వ తేదీ నుంచి మరి యొక్క సాగునీటి సంఘ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మరి ఆయన ఆదేశాలు, ఒక్కసారి వరద వస్తే మళ్ళీ 2-3 సంవత్సరాలు కొరువు రానిటువంటి విధంగా ఆ యొక్క వరద నీటిని వడిసిపట్టి మనం నిల్వ చేసుకోవాలి, ప్రతి ఆఖరి ఎకరానికి కూడా సాగునీరు అందించేటువంటి విధంగా మనం చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఆయన ఆలోచనలోకి అనుగుణంగానే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం, ఎక్కడ కూడా ఏ కెనాల్ మీద కానీ, ఏ డ్రైన్స్ మీద కానీ, ఏ రిజర్వాయర్ దగ్గర కానీ ఒక్క తట్ట మట్టి 5 సంవత్సరాల్లో తీసినటువంటి పరిస్థితి లేదు. డీసిల్టేషన్ మాట్లాడుంచి ఏదైతే లాకులు కానీ, డ్రైన్స్ లాకులకు కానీ, అదేవిధంగా డ్రైన్స్కి సంబంధించి అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించినటువంటి గేట్స్ కానీ, అదేవిధంగా రోప్స్ కానీ, కనీస మరమ్మతులు మాట్లాడుంచి గ్రీజ్ కూడా పెట్టినటువంటి మెయింటెనెన్స్ లేనిటువంటి దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. దాని ఫలితం కూడా చూసాం. ఏదైతే ఒక గుడ్లగమ్మ కానీ, ఒక పులిచింతల గేట్లు కానీ ఎట్లా కొట్టుకుపోయాయో, అదేవిధంగా ఒక అన్నమయ్య ఏ మాదిరిగా కొట్టుకుపోయిందో గత ప్రభుత్వం
పరిస్థితి మనం చూసాం. ఈరోజు కూడా గత ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఈరోజు కూడా మమ్మల్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి, వారసత్వంగా ఈరోజు మాకు అందినటువంటి పరిస్థితి. మరి ఎందుకంటే మొన్న కూడా చూసాం, ఏదైతే బుడమేరుకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా పని చేయకపోవడంతో ఏ రకంగా ఆ బుడమేరుకి గండ్లు పడి మరి విజయవాడ నగరాన్ని ఏ రకంగా అతలకుతలం చేసినటువంటి పరిస్థితిలో చూసాం. నిన్న కూడా రైవాస్ కాలనీ ఏదైతే కెనాల్ ఏదైతే రైవాస్ కెనాల్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి కూడా ఒక గేటు నిన్న కూడా మరి పోయినటువంటి పరిస్థితి. అంటే గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక తుప్పు పట్టి పోయినటువంటి పరిస్థితి. ఇట్లా గత పాలనా వైఫల్యం, గత పాలనా పాపం, గత పాలనా వారసత్వం ఈరోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉంది. వీటన్నిటినీ కూడా కరెక్ట్ చేసుకుని మళ్ళీ రైతాంగానికి, వ్యవసాయానికి మంచి రోజులు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు త్వరితగతంగా జరగాలని ఏదైతే యొక్క శాఖల అధికారులతో కూడా ఇప్పుడే అందరితోటి కూడా మరి రివ్యూ చేసుకుని ఆ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేటువంటి విధంగా శాఖల అధికారులు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా కూడా రైతాంగాన్ని కూడా కోరుకుంటున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం.